ఇదిగోండి ఫ్రెండ్స్, బంగారు పాప చేప అనేది తీసుకొచ్చాం కదా, అది ఇప్పుడు బాగా ఉప్పు పసుపు వేసి కొంచెం వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకుంటే మనకి నీ స్మెల్ అనేది రాదు. ఇదిగోండి, ఇది ఆ చేపలో వచ్చిన చెన అండి. అంటే మేము చెన అని అంటాం, చాలామంది సొన ఇలా కూడా అంటారు. ఫిష్ యొక్క ఎగ్స్ అనేవి ఇప్పుడు బాగా వాష్ చేసుకున్నాం. ఇది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసుకొని మనం బాయిల్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి కొంచెం సాల్ట్ పసుపు అనేది వేసి బాయిల్ అనేది చేస్తున్నాను. బాయిల్ చేస్తే కొంచెం మనకి ఇది అంటే ఇలా ఎగ్స్ అనేది ఊడిపోకుండా ఉంటుంది, కొంచెం గట్టిగా అవుతుంది. ఇదిగోండి, ఇప్పుడు చేపలు అనేది శుభ్రంగా కడిగేసుకున్నాక ఇప్పుడు సాల్ట్ అనేది వేసుకోవాలి మన రుచికి తగ్గట్టుగా. అంటే ఇప్పుడే సాల్ట్ అనేది వేసేసుకుంటున్నానండి, మళ్ళీ కర్రీలో అనేది మళ్ళీ సపరేట్గా ఏమీ వేయట్లేదు. సాల్ట్ అండ్ కారం నార్మల్ కారమేనండి కొనేసుకున్నాం. అంటే ఇంట్లో ఎప్పుడు మేము మసాలా కారం అనేది పెట్టుకుంటాం. ఇప్పుడు మసాలా కారం అయిపోయేసరికి నార్మల్ కారం అనేది యూస్ చేస్తున్నాం. ఇప్పుడు జీలకర్ర పౌడర్ అండి, జీలకర్ర ధనియాల పౌడర్ ఇంట్లో హోమ్ మేడ్దే అండి. ఇప్పుడు చివరిగా పసుపు అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి, మసాలాలన్నీ ఇంట్లోనే మిక్సీ ఆడుకున్నాను, అది కొంచెం వేసుకున్నాను, ఒక స్పూన్. ఇదిగోండి, ఇప్పుడు అన్నీ అంటే చేప ముక్కలకి అనేది మనం వేసుకున్న మసాలా కారం ఉప్పు పసుపు ఇవన్నీ పట్టేటట్టు బాగా నీట్గా కలుపుకోవాలండి. బంగారు పాప అనేది చాలా టేస్టీగా ఉంటుందట దాని. ఇదిగోండి, ఇప్పుడు బాయిల్ అయింది కదా, అంటే దాని లోపల వచ్చిన చెన ఇలా ముక్కలుగా వచ్చింది. ఇంకొంచెం బాయిల్ అవ్వాలండి. ఇదిగోండి, ఇప్పుడు ఇవన్నీ మసాలా అన్నీ చేప ముక్కలకి అన్నీ పట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఉంచుకోవాలండి. ఇప్పుడు ఫిష్ కర్రీ కోసం ఇప్పుడు 4 ఆనియన్స్, టమాటో, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు అనేది తీసుకున్నానండి. ఇప్పుడు వీటినన్నిటిని కట్ చేసుకోవాలి. ఇదిగోండి, 4 ఆనియన్స్ అనేది ఫుల్గా ఇదేంటి కట్ చేసేసుకున్నాను, చాలా చిన్న పీసెస్. ఈ 4 ఆనియన్స్ అనేది 2 కర్రీస్ అంటే ఫిష్ కర్రీ అండ్ మళ్ళీ చేపస్ ఉంది కదండి, ఆ చనా కర్రీ చేయడానికి కూడా ఈ ఆనియన్స్ అనేది సరిపోతుంది. ఈ టమాటా ఓన్లీ 2 టమాటాస్ ఓన్లీ 1 టమాటా అనేది నేను తీసుకున్నానండి. ఇది ఓన్లీ ఫర్ చనా కోసమేనండి. చేప కర్రీ ఫిష్ కర్రీ కోసం అనేది నేను టమాటాస్ అనేది ఒక 3 టమాటాస్ అనేది మిక్సీలో వేసేసుకుంటానండి, ప్యూరీ చేసుకుంటాను. ఇదిగోండి, ఫిష్ కర్రీకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. కర్రీ అనేది ఫస్ట్ వచ్చేసి గ్రేవీ ఎక్కువ రావడం కోసం అనేది ఆనియన్స్ అనేవి ఎక్కువగా వేసుకుంటున్నానండి. ఇలాగ ఒకసారి కలిపేసుకున్నాక మనం ఇప్పుడు కర్రీ కోసం టమాటా అండ్ అల్లం వెల్లుల్లి అనేది మిక్సీ అనేది పెట్టేసుకుందామండి. అది ప్యూరీ అనేది మనం ప్రిపేర్ చేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి టమాటోస్ అండ్ కరివేపాకు. ఇదిగోండి, ఇప్పుడు కొంచెం ఆనియన్స్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, ట్రాన్స్పరెంట్ కలర్కి వచ్చేటప్పుడు మిరపకాయలు అనేది నిలువుగా కట్ చేసుకోవాలండి. ఏ నాన్ వెజ్ కర్రీకైనా మిరపకాయలు అనేది నిలువుగా కట్ చేసుకుంటే బాగుంటుందండి. మనం మిరపకాయలు కట్ చేసే విధానం బట్టి మనకి అంటే ఫుడ్ అనేది టేస్ట్ అనేది మారుతుందండి. పక్క పొయ్యిలో మనం ఫిష్ యొక్క ఎగ్స్ అనేది బాయిల్ చేస్తున్నాం కదా, ఇది మ్యాక్సిమం బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం వాటర్ అంతా సపరేట్ చేసేసి దీన్ని కొంచెం సేపు అంటే ఇప్పుడు ఎక్కువ వేడిగా ఉంది కదా, ఇది కొంచెం సేపు అలా విడిచిపెట్టేస్తే గోరువెచ్చగా అయ్యేటప్పుడు చిన్న పీసెస్ లాగా అనేది మనం ఇప్పుడు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫిష్ యొక్క ఎగ్స్ అనేవి ఫ్రెండ్స్ ఇప్పుడు అంటే ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా, మనం ఇప్పుడు ఇందాక అల్లం వెల్లుల్లి అండ్ టమాటోస్ అనేది ప్యూరీ కింద చేసుకున్నాం కదా, కరివేపాకు వేసాం కాబట్టి ఈ కలర్ అనేది వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం ఈ ఫ్రై ఆనియన్స్లో మనం ఇప్పుడు ఇవన్నీ వేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మనకి గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఈ ప్యూరీ అంతా వేసుకున్నాక ఒక్కసారి కొంచెం కలిపేసి ఇందులోనే కొంచెం సాల్ట్, కారం
అండ్ పసుపు, గరం మసాలా వేసుకోవాలండి. అన్నీ చిటుకుడు వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇందాక ఫిష్ కడిగేటప్పుడు అన్నీ వేసుకొని మ్యారినేట్ అనేది చేసుకున్నాం కదా ఫిష్లోని. కాబట్టి ఈ గ్రేవీ కోసం అనేది మనం అన్నీ కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలండి. సాల్ట్, కారం పొడి ఇవన్నీ కొంచెం ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని కొంచెం అంటే ఈ అల్లం వెల్లుల్లి టమాటా ఇవన్నీ పచ్చి వాసన పోయినంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకోండి, లేదంటే ఇదేంటి మాడిపోతుంది కర్రీ అనేది. నాన్ వెజ్కి అనేది కొంచెం కారం, ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చినంతసేపు వరకు ఫ్రై అనేది చేసుకోవాలండి. ఇదిగోండి బాగా ఫ్రై అనేది అయిపోయింది. ఆయిల్ అనేది పైకి అనేది వచ్చింది కాబట్టి ఇది ఫ్రై అయిపోయినట్టు. ఇందులో మనం ఫిష్ పీసెస్ అనేది వేసుకోవాలి. ఇదిగోండి ఇందులో ఒక్కొక్క పీస్ అనేది వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకుంటే విరిగిపోతాయి. బంగారు చేప చాలా టేస్టీగా, హెల్త్కి కూడా చాలా మంచిదటండి. బంగారు పాప చేప అనేది వేసుకున్నాం కదా, అన్నీ ఒకసారి అంటే ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఇవంతా బాగా అంటే కలిసేటట్టు, ముక్కలకి పట్టేటట్టు బాగా అనేది మిక్స్ చేసుకోవాలి. మెల్లిగా చూసుకొని అంటే కలపండి, లేదంటే ముక్కలు అనేది విరిగిపోతాయి. చేప అనేది చాలా అంటే సెన్సిటివ్గా ఉంటుంది కదా, కాబట్టి మెల్లిగా అనేది కలపండి. చాలా స్పీడ్గా అనేది కలిపేస్తే చేప అనేది ముక్కలు అయిపోతుంది. మరి తినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇదిగోండి ఫిష్ అనేది కొద్దిసేపు మనం నూనెలో కొంచెం మగ్గించాం కదా, ఇప్పుడు వాటర్ అనేది వేసుకోవాలండి. ఇందాక మిక్సీ పెట్టాం కదా టమాటా అల్లం వెల్లుల్లి, అందులో కొంచెం పేస్ట్ అనేది ఉంటే అందులో వాటర్ అనేది వేసుకున్నాను. ఆ వాటర్నే ఇందులో వేసేసుకుంటున్నాను. ఇదిగోండి వాటర్ అనేది వేసుకున్నాను. ముక్కలు అనేది పైకి కొంచెం కనిపించేటట్టు వేసుకోండి, ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువగా అయిపోతే ఫిష్ అనేది చాలా మెత్తబడిపోతుంది. కాబట్టి వాటర్ అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇదిగోండి ఫిష్ అనేది ఇలా మంచి కలర్గా వచ్చింది కదా. ఇదిగోండి బాగా ఉడికిపోయింది కదా, చేప కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇదిగోండి ఇప్పుడు నేను కొంచెం టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను కదా. వేడిగా ఉంది, ఇప్పుడే తీసాను కదా, చాలా వేడిగా ఉంది. చూస్తాను. దీనికి ముళ్ళు అనేది ఎక్కువగా ఉండవండి, బాగుంటుంది. పిల్లలకు కూడా పెట్టవచ్చు, చాలా హెల్త్కి కూడా మంచిదటండి బంగారు పాప. ఉప్పు కారం అన్నీ సరిపోయింది, బాగుందండి. టేస్ట్ అనేది బాగుంది. చేప చెన కూడా ప్రిపేర్ అయిపోయిందండి. ఈ రెసిపీ అనేది షార్ట్ వీడియోలో పెడతాను, చూడండి. కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.